7s are 49. Only unit digit. ఓన్లీ యూనిట్ డిజిట్. 7 9 అవ్వాలి అని అంటే 7 7ల 49 అంటే యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి. 9 7s are 63. యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. 17 కాస్త 119 అవుతే 19 ఎంత అవుతుంది? ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. 7 9 అయిందంటే 7 7s are 49. 9 7s are ఎంత? 63. యూనిట్ డిజిట్ ఎంత? 3. యూనిట్ డిజిట్ ఎంత? 3. మంచిగా అర్థమవుతే 5-10 సెకండ్లో అయిపోతుంది సార్. 12 into క్వశ్చన్ మార్క్ 12 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 15 into 132. అంతే కదా సార్? 12 into 130 క్వశ్చన్ మార్క్ ఈజ్ 15 into 132. సార్ మీరు ఫస్ట్ థింగ్ ఏమన్నారంటే ప్రధాన సంఖ్య లాజిక్ చూడమన్నారు. 132 11 తోటి డివైడ్ అవుతుంది. 132 11 తోటి డివైడ్ అవుతుంది. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. రైట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 11 తోటి కాదు, ఇది 11 తోటి కాదు, ఇది 11 తోటి కాదు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 165. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 165. డివిజన్ చెయ్యకుండానే క్వశ్చన్ కరెక్ట్గా లాజిక్ అర్థమవుతే డైరెక్ట్గా మీరు చూడంగానే 132లో 11 ఉంది, ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి సార్. రైట్. ఆన్సర్ 17 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 19 into 119. దీనికి మనం ఏం చేసాము? యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. కొంచెం అలవాటు అవుతే ఇట్లాంటి మనము అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్ బ్యాక్స్ లైవ్ క్లాస్